ఇది వరకటి రోజుల్లో అయితే ఎంతో గౌరవం అనేవారండి అప్పట్లో. మేము సున్నుండలు పెడితేనండి పెళ్ళిళ్ళు అయితే మా రాజుల్లో. ఇగోండి బియ్యం అండి, ఇవి గ్లాస్తో గ్లాసు వేసామండి. 1/2 కేజీ పప్పు అండి, ఇక పుట్టినార పప్పు గుప్పుడు వేసామండి. జిగురికి రావటానికి బాగుండటానికి గోధుమలు కొద్దిగా వేగించుకున్నామండి. ఇగోండి గోధుమలు కూడాని, ఇగోండి సగం గోధుమలు వేస్తామండి ఇందులోని. ఇగోండి జిగురు రావడానికి మాత్రం గోధుమలు కమ్మదనం కూడా వస్తాయండి. అందుకే ఈ మధ్యన అందరు గోధుమలు వేస్తున్నాయి. ఇది వరకటోళ్ళు అయితే బియ్యం మినపప్పుతో చేసేవారు. ఇప్పుడు ఇన్ని రకాల సింగినదాలు వచ్చినాయండి. ఇగోండి కొద్దిగా గోధుమలు వేయించుకున్నాం. వానాకాలం కదండి, అందుకే ఇంట్లోనే చేసుకుంటున్నామండి ఈ ఐటమ్. ఇదిగోండి సున్నుండలు అయితే మరి చెప్పకుండా ఇంకా కొంచెం కారపోసి ఉంటే, వానకాయ ఒక సున్నుండ కొద్దిగా కారపోసి తింటే మజాగా ఉంటుందండి. రేపు మిషన్ పెట్టిన తర్వాత చూపిస్తానండి మిల్లి పెట్టాకని. ఇదిగోండి పుట్టినార పప్పు కూడా కొద్దిగా వేగించుకుని పక్కన పెట్టుకుందామండి. ఇది కూడాని ఇదిగో 1/2 కేజీ మినపప్పుకి ఈ గ్లాస్తో గ్లాసుడు బియ్యం సరిపోతాయండి. ఇదిగోండి మినపప్పు అండి దోరగా వేగించాము. ఇగో బియ్యం ఒక గుప్పుడు అండి, ఎక్కువ వేయకూడదండి, ఎక్కువ వేస్తే ముద్ద కింద పట్టేస్తుంది. ఇదిగోండి గోధుమలు కొంచెం అండి వేయించుకుంటున్నాము. ఇగో ఒక గుప్పుడు సున్నుండల పిండి ఇది ఇంత అయిందండి 1/2 కేజీకి. సున్నుండలు ఇది కలపటం గొప్ప కదండి, అవి వేగించటం గొప్ప అండి. సరిగ్గా సరైన కలర్ రావాలండి. ఇదిగోండి బెల్లం అయితే ఇది వరకు కొలతల ప్రకారం, ఇప్పుడేమో మరి తీపి ఇష్టమైన వాళ్ళు ఇష్టమైనట్టు వేసుకుంటున్నామండి. ఇప్పుడు తగ్గిపోయినాయి కదండి తీపులు, అందుకని ఇదిగోండి బెల్లం వేసుకుంటున్నాము. కలిపి చూసుకుని ఎంత అవసరమైతే అంత వేసుకుంటామండి. ఇదిగోండి బెల్లపు సున్నుండలు అయితే కొట్లో 700-800 పైనే ఉంటాయండి. ఇగో ఈ విధంగా వాళ్ళు చేసేస్తారండి. ఇలా అయితే అయిపోతాయండి. కానీ మనకి ఇరుచుకున్నప్పుడు ఎవరికైనా పెట్టినప్పుడు ఈ పొడుము అయిపోతాయండి. అందుకని మేము ఇంకో కొంచెం నెయ్యి వేసుకుంటున్నామండి. ఇంట్లో నెయ్యి కదండి, అందుకండి. ఇదిగోండి ఇంట్లో కాసుకుని నెయ్యి కదండి, ఇంకో కొంచెం వేసుకుంటున్నామండి. ముద్ద ఎప్పుడైనా తొన ఇరిగినట్టు ఇరిగితే అండి, ఇది ఉండ ఎప్పుడైనా సరే తొన ఇరిగినట్టు ఇరగాలండి. అప్పుడే దాని మజా అండి. సున్నుండ చాలా టేస్ట్గా ఉందండి. సున్నుండలు అందరూ చేస్తారండి, చేయటం కాదండి. ఇదిగోండి ఇలా తీస్తే తొన ఇరిగినట్టు ఇరగాలండి, అప్పుడు సున్నుండండి. మంది తడిగా వండిసేసరికి అంతా కింద పడిపోతుందండి. ఈ మాత్రం నెయ్యి ఉండాలండి. ఇగోండి ఉండలు చేసేటప్పుడు నెయ్యి పైకి రావాలంటే ఇలా అంటే నెయ్యి పైకి వస్తుందండి. ఫైనల్గా ఇంట్లో చేసుకుంటే మన బోళ్ళు ఉండలు అవుతాయండి. ఇగోండి ఫైనల్గా సున్నుండలు అయితే అయిపోయినాయండి. రేపు పొద్దున్న రాఖీ కదండి, అందుకని చేసుకున్నామండి. పిల్లలు ఇంట్లో ఉంటారు అందరూ, కనవ ఎన్నో చేసుకొచ్చానండి.